ఆయన ఆశీర్వదించడానికి ఆయన హస్తాలు ఎప్పుడు కొరచకాలేదు. ఆమేన్. ఆయన దీవించడానికి ఎప్పుడు కూడా సిద్ధముగానే ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను అనుకుంటున్నాను, మన సంఘములో దేవుని భయము కమ్ముకొనును గాక. దేవుని భయముతో, వణుకుతో అందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలండి. ఎంత వణుకు, ఎంత భయం అండి. భయము లేని వ్యక్తులుగా బ్రతకొద్దు. నువ్వెంత భయము కలిగి ఉంటావో దేవుడు నిన్ను అంత ఆశీర్వదిస్తాడు. యోసేపు జీవితంలో దేవుడు ఏం చూశాడో తెలుసా? యోసేపులో ఒక భయం ఉంది. ఇటు చూడండి, ఏముంది యోసేపులో? ఏముందండి? భయము. పాపానికి దూరంగా వెళ్ళిపోవాలనే ఒక భయము యోసేపులో ఉన్నది. కనుకనే యోసేపును దేవుడు ఉన్నతంగా దీవించాడు. దేవుని భయము. అందుకని అంటాడు, నీ వాక్య భయము నా హృదయములో కలుగుతుందయ్యా అంటున్నాడు. 119వ కీర్తనలు అంటాడు, ఏం భయం ఉండాలి? వాక్యం వినే కొలది నీలో ఏం రావాలో తెలుసా? భయము రావాలి. వాక్యం నీలో ఉంటే అది భయానికి